వెండి, బంగారం ఒక రేటు విదేశాల్లో ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. ఊరుని బట్టి కొంత మారుతుంటది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కృత్రిమ కొరతని బేస్ చేసుకొని లేదా కొరతని డిమాండ్‌ని బేస్ చేసుకొని దోచేయడం ప్రారంభించారు. అంతర్జాతీయ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకి దొరకట్లేదు ఇప్పుడు వెండి అని చెప్పేసి వెండి దగ్గర విపరీతంగా దోచేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఉన్నటువంటి వెండి రేటు కంటే కూడా వీళ్ళు చేస్తున్నటువంటి రేటు మరీ ఎక్కువగా ఉండటమే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటిది నిన్నటి మార్కెట్ రేట్ ప్రకారం చూసుకుంటే ఏదైతే బంగారం 13,063 ఏదైతే మన 999కి సంబంధించింది ఒక గ్రాముది. అట్లాగే 13,062 ఏమో 22 క్యారెట్లకు సంబంధించినటువంటిది. సిల్వర్ ఏది టోటల్గా 88,180 రూపాయలకు సంబంధించి ఉన్నటువంటి ఏది టోటల్గా లెక్కేసుకుంటే కనుక సిల్వర్ దాదాపుగా 1,78,000 రూపాయల రేంజ్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యుయేషన్. ఇలాంటి స్థితిలో తాజాగా జరుగుతున్నటువంటిది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగారాన్ని వీటిని ఏ రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తున్నారంటే 1,89,000 అహ్మదాబాద్లో వెండట 1 కేజీ, విశాఖపట్నంలో 2,06,000. అంటే ఏ రేంజ్లో అంటే బ్లాక్ ఇక్కడ వెండి లేదు ప్లస్ దిగుమతులు కూడా నిషేధం అనేటప్పటికీ వెండిని మాత్రం విపరీతంగా బ్లాక్లో అమ్ముతున్నారు. 1,89,000కి దొరికేటటువంటి దాన్ని 2,06,000. అధికారిక లెక్కల ప్రకారం 1,78,000 1,80,000 ఉంటుంది. ఈ విధంగా కొట్టేస్తున్నారు. వీళ్ళు కూడా ఇది 2 లక్షలకి వెళ్ళిపోతుందని నమ్మినటువంటి వాళ్ళు ఆ 2 లక్షలు అయిపోతే పోయిందిలో ఇంకో 10,000 తగ్గింది కదా అని కొనేస్తున్నారు. అదే సందర్భంలో బంగారం విషయంలో కూడా ఇట్లాంటి కృత్రిమమైనటువంటి రేట్లని పెట్టి అందరూ అని చెప్పను తినేవాళ్ళు తినేస్తున్నారు.